సో మేడం ఈ గోడ మీద చూస్తే చాలా ప్లాంట్స్ పెట్టారు, ఏంటేంటి అవి అసలు? ఇవి కలోంజీ అండి, ఇవి ముందలు ఉన్నాయి. ఓకే. ఇక ఇదైతే పైనాపిల్ ఇప్పుడే పెట్టాను, రీసెంట్ పెట్టాను. ఆ పైనాపిల్ అది ఎలా అంటే మామూలుగా మనము పైనాపిల్ తెచ్చుకున్నప్పుడు దాన్ని తీసి కొంచెం వేర్లు వచ్చిన తర్వాత దాంట్లో పెట్టుకున్నాను. కొన్ని రోజులు అయినాక రీపాట్ చేసుకొని పెద్ద కుండీలో పెట్టుకోవాలి. చిన్న కుండీలో ఎందుకు వేసారు పెద్ద కుండీలో? కొన్ని రోజులు అయినాక, ఎందుకంటే అది చాలా లాంగ్ కదా అదండి, కావడానికి అది దాదాపు 2 years పడుతుంది. అంటే కింద బేస్ వచ్చేసరికి 2 years పడుతుందా? లేదండి, పైన పండయ్యే వరకు 2 years పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి నార్మల్ గా ఇప్పుడు చిన్న కుండీలో కొన్ని రోజులు గ్రోత్ చేద్దామని చెప్పేసి అలా పెట్టాను. ఈ పక్కది అయితేనేమో రెయిన్ లిల్లీ, ఇది జెడ్ ప్లాంట్. దీన్ని కొంచెం బోన్సాయిగా చేద్దామని చెప్పేసి దాన్ని పెంచుతున్నా. అంటే ఇప్పుడు పైనాపిల్ పెంచాలనుకోండి మేడం ఎవరైనా, అసలు ఏంటి అసలు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎలా పెడతారు నాకు అది చెప్పండి ఒకసారి. మామూలుగా పైనాపిల్ తీసుకొచ్చుకుంటాం కదా బయట నుండి, అది మామూలుగా ఇట్లా రోడ్ చేస్తే అది ఊడిపోతుంది పైన జుట్టు. ఊడిపోయాక కింద సైడ్ 3-4 ఆకులు తీసేసేయాలి కొంచెం లేయర్లలో. తీసి మనం వాటర్ లో ఒక 10 days పెట్టామంటే దానికి వేర్లు వచ్చేస్తాయి. దాన్ని అప్పుడు మనం మట్టిలో పెట్టుకోవాలి. ఈ మీరు చిన్న కుండీలో పెట్టారు కదా, మరి దీన్ని తీసి మళ్ళీ పెద్ద దానిలో పెడతారన్నారు, డిస్టర్బ్ అవ్వదా మరి ప్లాంట్? ఏం కాదండి, ఎందుకంటే ఇంకా చాలా పెద్దగా అయినాక కాదు, ఇక మా అంటే ఇంకో 2 నెలల్లో కొంచెం గ్రోత్ వస్తుంది. వచ్చిన తర్వాత వేరే కుండీలో మామూలుగా పెట్టేసుకున్నామంటే ఇక పర్మనెంట్ ఒక బ్లాక్ టబ్ లో పెట్టేసుకున్నా కూడా దాని నుంచి దానికి సరిపోతుందండి పాట్. ఎప్పటికీ దాంట్లో పక్క నుంచి పిలకలు వచ్చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రస్తుతానికని చిన్న కుండీలో పెట్టుకున్నాను అనమాట.